తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. 2 లక్షల రుణమాఫీ విషయంలో అన్నదాతను దగా చేసింది. లక్షలాది మంది రైతుల నోట్లో రేవంత్ రెడ్డి మట్టి కొట్టారు. 100% రైతు రుణాలు మాఫీ చేశామని నిస్సిగ్గుగా చెప్పుకుంటుంది. వరంగల్ జిల్లా ఐనవోలు మండలంలోని కొండపర్తి గ్రామంలో టీ న్యూస్ కేసు స్టడీ చేపట్టింది. కొండపర్తి గ్రామంలో దాదాపు 1500 మందికి పైగా రైతులకు గాను దాదాపు 250 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. కొండపర్తిలో టీ న్యూస్ కేసు స్టడీ వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రుణమాఫీకి సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడంలో భాగంగా టీ న్యూస్ చేపట్టినటువంటి కేస్ స్టడీలో భాగంగా ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో ఉన్నాం. కొండపర్తి గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఉంటుంది. యూనియన్ బ్యాంకుకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న 4 గ్రామాలు కొండపర్తితో పాటు ములకలగూడెం, నరసింహలగూడెం, కనపర్తి ఈ 4 గ్రామాలకు సంబంధించి 1500 వరకు రైతులకు సంబంధించిన ఖాతాలు ఈ బ్యాంకులో ఉంటాయి. మొత్తంగా చూస్తే రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15 వరకే ఈ ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టిన క్రమాన్ని కూడా మనం చూసాము. ఈ యూనియన్ బ్యాంకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి 1500 మందికి సంబంధించిన రైతుల్లో 200 నుంచి 300 మందికి సంబంధించి రుణమాఫీ అయిందని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మిగతా రైతులకు సంబంధించి 2 లక్షల పైచిలకి ఎవరికైతే రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా మీదున్నటువంటి ప్రతి రూపాయి కూడా కట్టి వాళ్ళంతా రుణమాఫీ జరుగుతుందా లేదా అని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం కొండపర్తిలో ఉన్నటువంటి ఒక మహిళా రైతుతో ఉన్నాం. అమ్మ, మీకు ఎన్ని ఎకరాల, మీ పేరు ఏందమ్మా, ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? నా పేరు వజ్రమ్మ, మందల వజ్రమ్మ. నా పేరు 5 ఎకరాల భూమి ఉంది. నాకు 2 లక్షలు రుణం తీసుకున్నాం, మీది కట్టేసినాం, కాలేదు. ఏమంటారు ఇప్పుడు బ్యాంకుల దగ్గర పోతే మీద ఎంత కట్టినో వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు రుణమాఫీ జరుగుతుంది అంటే ఏమంటారు? మాకేం తెలియదు, పైనుంచి వస్తే మేము మాఫీ చేస్తాం, మాకేం తెలియదు అంటున్నారు. మీ పేరు ఏంటండి? మీరు ఏ గ్రామానికి సంబంధించిన రైతు? మొత్తంగా మీకు ఎంత లోన్ ఉంది, ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నారు, మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంకర్లు ఏం చెప్తున్నారు మీకు? మాది కొండపర్తి. నా పేరు మహేందర్ రెడ్డి. నేను 2 లక్షలు తీసుకున్నా. 2 లక్షలు తీసుకుంటే ఆ మిగతాయి కట్టూరి వస్తాయని చెప్పన్నారు. మీదే కట్టిన లక్ష. ఎంత కట్టిరు మీరు? నేను మీది మిత్తి కట్టినా అంటే 14,000 కట్టినా. 14,000 కడితే 1,97,000 ఉన్నది అన్నారు. అలా 97,000 ఉన్నది అన్నారు. అది ఇది మరి ఏమైంది అని అంటే వీళ్ళు బ్యాంకర్ల దగ్గరికి పోతాను, అక్కడ అదే ఏవో ఆఫీసు పొమ్మన్నారు. ఆడికి పోతే ఉన్నది మాకు తెలియదు, పైనుంచి వచ్చినప్పుడే తెలుస్తుంది అని వాళ్ళు అన్నారు. కానీ ఇది ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి రేవంత్ రెడ్డి ఓట్లు ఎత్తే మా 2 లక్షలు మాపే అయితే అనే ఉద్దేశంతోనే ఓట్లు వేసినాం. కానీ ఈ ప్రభుత్వం గిట్లా చేస్తుందంటే మేము ఓట్లు వేయకపోతాం. టీఆర్ఎస్నే మంచిగా మేల్కొందు. అసలు ఈ ప్రభుత్వం ఏంది అన్నది మాకు అర్థం కాకుంటున్నది. మాకు రైతు భరోసా కూడా రాలే. అది కూడా మా వస్తుందని ఆశ ఉండే, కానీ అది కూడా రాలేదు. ఇక అది మేము రావాలని కోరుకుంటున్నాం అంతే. ఏమంటారు మరి మీరు బ్యాంకర్ల దగ్గర పోయి అడిగినప్పుడు, వ్యవసాయ అధికారుల దగ్గర పోయినా అంటే ఎమ్మెల్యేగా నువ్వు కూడా కలిసే ప్రయత్నం చేసినట్టు ఏం చెప్తాను? మీ దగ్గరకు వచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా? మా దగ్గరకు వచ్చిన అధికారులు ఏం ఇంత ఇప్పుడే ఫస్ట్ ఏమున్నా ఇదే బ్యాంకు పోతే ఆడికి పోన్నారు, ఆడికి పోతే ఈడికి పోన్నారు, అంతే తప్ప కానీ ఏం లేదు. ఇదే సంగతి. ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంత లోన్ తీసుకున్నావు, దానికి సంబంధించి వడ్డీ కట్టమంటే ఎంత కట్టినావు, ఏంది నీ సమస్య? నాకు నా పేరు కనకసేన, కొండపర్తి గ్రామం. 4 ఎకరాల భూమి ఉంది నాకు. నేను తీసుకున్నది 1 లక్ష తీసుకుంటే మాపే అయింది కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు. మళ్ళీ 1 లక్ష మాపే అయింది కదా, మళ్ళీ 1 లక్ష తీసుకున్నాం అని పోయే వారకు ఏం చేసిండు, 2 లక్షలు తీసుకొని ఉరుకురుకు 2 లక్షలు తీసుకోమంటే 2 లక్షలు తీసుకున్నా. 2 లక్షలు తీసుకున్నాక ఇప్పుడు మాపి కాదు, నువ్వు 2 లక్షలు తీసుకున్నావు, మితితోని 2 లక్షల 6,000 అయింది. 6,000 అంటే మీ లోపలి కట్టాలంటే మళ్ళీ 10,000 కట్టినా. ఆ సిట్టి కొనపోయి ఏవో మేడం దగ్గర పోతే అక్కడ పోమంటారు, బ్యాంక్ కాడికి వస్తే ఇక్కడ పోమంటారు. గెలిచేదాకా హామీలు చేసిండు. నా బొక్క పెట్టిండు మొత్తం. నేను 1 లక్ష ఉంటే 1 లక్ష మాపి అవునో కావచ్చు. రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, ఈ కేసీఆర్ కిట్టు పోయింది, కెనాల్ కాలువ ఎనీ టైం వచ్చినా పొలం బారేది అది కూడా పోయింది. మొత్తం ఎక్కడక్కడ కంపా చేసిండు. నన్ను అదనంగా 1 లక్ష రూపాయలు అదనంగా ఎక్కి మీద పడేసిండు. ఇప్పుడు యూనియన్ బ్యాంకు ఏకంగా యూనియన్ బ్యాంకు వరంగల్ నాది. మేడం అన్నది కదా మాపి కాగానే అక్కడ పెట్టుకో బాబు అన్నది. కొండపర్తిలో పడ్డగా అక్కడ పెట్టుకో అంటే మాపేదాకా ఉండని అన్నది. పుసుకున్నా అన్నందుకు ఉంచిన పాపానికి అక్కడికి పోతే ఏవో మేడం దగ్గర పోతే ఏవో మేడం దగ్గరికి అయితే ఇక్కడ రమ్మంటారు. మాపి కాని వచ్చి గెలిచేదాకా ఓలింగం గెలిచినాక హామీలో ముచ్చడం మర్చిపోయిండు. ఏకంగా ఏంటిది అది బంగ్లాలో గింగ్లాలో పేదలకు గురగొట్టని ఏడిచిండిగా. కథం వచ్చిన కోట్లన్నీ ఎమ్మెల్యేలు సంపాదించుకోవడా లగ్గాంచి. కేసీఆర్ కొద్దిగా మిస్ అయిండు తప్ప ఈయన గెలిచే కథ లేదు. ఓడిపోతాన్న విధానంగానే హామీలు ఆయన ఇష్టం ఉన్నట్టు ఇచ్చిండుగా. లెక్కలేని హామీలు ఇచ్చి రైతులను మాత్రం మస్తు ఇబ్బంది చేస్తాడు.
మరి మేము ఏమైనా ఉద్యోగం చేస్తామా 40 సంవత్సరాలకు వచ్చిన వాడికి ఉద్యోగం చేస్తానా చేయలేను. ఉన్న స్టూడెంట్కి ఇచ్చడానికే సాధ కాదు వానికి. ఇది మాత్రం కంపల్సరీ ఎక్కువ రోజులు చేయలేడు. రైతుల దాకా నడవది వ్యవస్థ. సంవత్సరం 2 సంవత్సరాల్లో దిగిపోతాడు. ఇంతలా రైతులను ఆదుకొని రుణమాఫీ చేస్తున్నావు చేసిండు. లేకపోతే ఈయన బతుకు మధ్యలోనే కట్ అవుతుంది. 4 రోజుల మురిప ఉన్నది కథ. అది కథ ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో ఎమర్జెన్సీలో మా రైతు బంధు రావాలి, రైతు రుణమాఫీ కావాలి. 2 లక్షల రుణమాఫీ అవుతుంది అన్న పనికి 1 లక్ష వరకే పరిస్థితికి ఉన్నది. ఇక తర్వాత వాళ్ళు కొట్టుకుంటారు, మీది పైసలు కట్టలేక అవస్థలు పడతారు. బాకీలు తెచ్చి పెట్టి కట్టిలు మీది కట్టుకోరు అని చెప్పిండు. తుమ్మల నాగేశ్వరరావు రోజు చెప్తాడు వార్తలల్లో పేపర్లల్లో బగ్గా చేసినామని. బగ్గా చేసినామని చెప్పిండు. ఖమ్మం పోయి ఉన్నిజ్జ తీసుకున్నాడు వాడు మనిషి వాడు. కానీ మాకు మాత్రం రైతులను మస్తు గోసపుచ్చుకుంటాడు. చదువుకున్నాం, ఏజ్ పడ్డది, పొలాల నాయతాయిలు ఏం చదువుతాం. ఇక పోయి రైతుగా పని చేద్దామన్నా కూడా ఆడ బ్యాంకులు కూడా మాఫీ చేస్తానన్నారు కదా, 2 లక్షలు తీసుకో ఊరుకూరుకో అని చెప్పి వార్తల్లో చెప్పిండు. దొంగ నా కొడుకు వాడు. ఎట్టి పరిస్థితుల్లో మాకు రుణమాఫీ ఎమర్జెన్సీ కావాలి. అట్లయితేనే పద్ధతి. లేకపోతే మాత్రం ధర్నా బాగా చేస్తారు రైతులు. 19వ తారీఖు ధర్నా మాత్రం ఏకదాటిగా ధర్నా దిగుతారు. మొత్తం ఎమర్జెన్సీలో ఆయన సీటు ఉంటుందా ఉంటుందా తెలియని పరిస్థితులు ఉన్నది. ఆయన పేరేం పేరు రాజగోపాల్ అన్నాడు. ఆయన ఉత్తమ్ కుమార్ 4 రోజులు ఎక్కుతాడు ముఖ్యమంత్రి అన్నాడు. అదే పరిస్థితికి వచ్చేటట్టు నా చూడనైతే. అది ముచ్చటన్న పరిస్థితి ఏంటి? మీ పేరేం పేరు? మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఎంత లోన్ తీసుకున్నారు? దానికి సంబంధించి మీ సమస్య ఉంది? కొండపర్తి గ్రామం. నా పేరు కంజర్ల దిలీప్రావు. నాకు రుణం మా నాన్న పేరు మీద 2 లక్షలు ఉంది, నా పేరు మీద 2 లక్షలు ఉంది. నాకు రేషన్ కార్డు నిబంధన వల్ల నాకు రుణం మాఫీ కావట్లేదు. మా భార్యకు రేషన్ కార్డులో ఎక్కలేదు. నేను మా నాన్న వాళ్ళతోనే ఉన్నాను. నేను మా కొడుకు. నాకు 2 లక్షలు కట్టమంటున్నారు. నేను కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ రుణం తీసుకున్నప్పుడు బ్యాంకర్లు మేనేజర్ గారు ఏమన్నారంటే అప్పుడు రేషన్ కార్డు నిబంధన పెట్టుంటే అయిపోయేది. అప్పుడు రేషన్ కార్డు నిబంధన అనేది లేకుండా ఓన్లీ ఎట్లా ఆధార్ కార్డుతో తీసుకున్నారు. అదే విధంగా రుణమాఫీ చేస్తే అయిపోయేది కదా. అప్పుడు ప్రతి ఒక్క అకౌంట్ ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. అదంతా ఏం లేదు. మోసపూరిత వాగ్దానాలు చేసి రేవంత్ రెడ్డి ఈ రైతులను చాలా మోసం చేస్తున్నాడు. 19వ తారీఖు కంపల్సరీ ధర్నాలో అందరూ రైతులు దయచేసి ప్రతి ఒక్కరూ పాల్గొనరని నేను ప్రతి ఒక్క రైతుకు రుణం మాఫీ కాని రైతు ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. కంపల్సరీ ప్రజాపాలన ముట్టడించాలని ఎక్కడ ప్రతి ఒక్క రైతు కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తంగా చూస్తే ఇక్కడ కొండపర్తికి సంబంధించినటువంటి గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా 2 లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీ కాలేదని దానికి సంబంధించి కనీసం రైతుల్లో ఉన్నటువంటి సందేహాలు తీర్చడంలోని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రైతులు చెప్తున్న పరిస్థితి. ఇటు బ్యాంకర్ల దగ్గరికి వెళ్తే వ్యవసాయాధికారుల దగ్గరికి వెళ్ళమని, వ్యవసాయాధికారుల దగ్గరికి వెళ్తే బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళమని ఒక క్లారిటీ మాత్రం రైతులకు రాని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇది టీవీకి సంబంధించినటువంటి కేస్ స్టడీలో భాగంగా కొండపర్తి గ్రామంలో మనం తీసుకున్నట్టు వివరాలు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, హన్మకొండ జిల్లా.